సో అయితే మరి రీసెంట్ గా ఏమైందంటే నేను లైబ్రరీకి అయినా చిన్న పిల్లాడు ఉన్నాడు, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళతో ఏదో టైం పాస్ చేసిన అట్లా టాపిక్ లో ఆ పిల్లాడు ఏమన్నాడంటే మహాత్మా గాంధీ మంచోడు కాదు చెడ్డోడు, మహాత్మా గాంధీ నెహ్రూ ఇద్దరు కలిసి సుభాష్ చంద్రబోస్ చంపేసి బ్రిటిష్ వాళ్ళతో కలిసి చంపేసిరు అని మాట్లాడు. ఫోర్త్ క్లాస్ అన్న వాడు. అదే అదే ఎక్కడ దాకా వెళ్తుంది చూడ, విషయం ఎక్కడ దాకా వెళ్తుందో చూడ. నేను అడిగిన మీ డాడీ ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట, సాఫ్ట్వేర్ వర్క్ చేస్తారంట. నీకోళ్ళు చెప్పారంటే మా డాడీ చెప్పినట్టు. అదే అదే చెడగొడుతున్నారు, అన్యాయంగా చెడగొడుతున్నారు. ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా ఇది ఇది ఈ విషయం ఇది హిస్టరీ ఇదన్నా నాకు అర్థం కాదు. 4 ఏళ్ళ పిల్లానికి ఇప్పటి నుంచి అంత విషయం ఎక్కిస్తే వాడు ఎట్లా కొంచెం పెరిగిన తర్వాత ఎట్లా తయారవుతాడు? పేవకూఫోడ్ అయిపోతాడండి వాడు. తర్వాత తెలుసుకునే విషయం తెలుసుకుని నాకు అన్ని అబద్ధాలు చెప్పాడు మా నాన్న అని తెలుసుకుని, మా నాన్న కూడా ఇప్పుడు మన సొంత పేరెంట్స్ కూడా ఒక్కొక్కసారి బ్రెయిన్లెస్ గా ఉంటారు కదా. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు ఇంకోళ్ళని బ్రెయిన్లెస్ అంటుంటారు. సో వాళ్ళకి పిల్లలు ఉంటారు. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ యూ హ్యావ్ టు అగ్రీ దట్ అవర్ పేరెంట్స్ ఆర్ అవర్ యాన్సెస్టర్స్ మైట్ హావ్ బీన్ ఫూల్స్ బిలీవింగ్ ఇన్ స్టూపిడిటీ. ఆ విషయం ఒప్పుకోవాల్సి వస్తుంది చివరికి. అది రైటే అన్న. కాకపోతే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఫ్యామిలీ మొత్తం డివోటీస్, మొత్తం వాళ్ళు వేరే లెవెల్ భక్తులు, నేను కాదు. అది నా ఇండివిజువల్ చాయిస్, అది వేరే విషయం అవుతుంది. కాకపోతే ఇప్పుడు మెజారిటీ పీపుల్, ఇప్పుడు డెమోక్రసీ ఉన్నాం కనుక మెజారిటీ ఏం చెప్తే అది నడుస్తున్నప్పుడు ఇట్లాంటి దిమాగ్ తక్కువ కనీసం హిస్టరీని కూడా సరిగ్గా అర్థం చేసుకున్న వాళ్ళు ఇంకా అట్లనే ఎక్కువ తయారయ్యారు అనుకో. అవునవును, ఇంకా విపరీతంగా అలాగే తయారవుతున్నారు. నేను అప్పుడు ఏం చెప్పలేకపోయినా అసలు నేను ఎట్లా కంట్రోల్ చేయాలా ఈ ఏంటన్నా. ఇప్పుడు కనీసం చదువుకోనోడు ఏదో డిగ్రీ చదవకుండా మధ్యలో ఏదైనా పని చేసుకుంటుండు, లేబర్ పని చేసుకుంటుంటే వాడు ఎటువంటి డిబేట్లు పెట్టుడు, వాడికి వచ్చిన మొక్కుతాడు, లేకపోతే వన్ పని వాడు చేసుకుంటున్నానా. కానీ ఎవడైతే ఈ చదువుకొని కొంచెం వైట్ కలర్ జాబులు చేస్తారు కదా మన ఇండియాలో, సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఈ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ అందరు ఉన్నారు కదా, ఈ హాఫ్ నాలెడ్జ్ సబ్జెక్ట్ వాళ్ళు అంటే వాళ్ళకి ఏదో సబ్జెక్ట్ నాకు తెలుసు, మేము చదువుకున్నాం కనుక వీఆర్ ఎడ్యుకేటెడ్ అని ఫీల్ అవుతారు. కానీ టు బి ఫ్రాంక్ అన్న దే ఆర్ హాఫ్ నాలెడ్జ్. హాఫ్ నాలెడ్జ్ కాదు, అసలు నాలెడ్జ్ లేదు అనిపిస్తుంది వాళ్ళకు. డేంజరస్ ఫెలోస్ వాళ్ళేనండి. అసలు దేశ ద్రోహులు ఎవరు అంటే ఈ ఏంటి వైట్ కాలర్స్ చేసుకుంటూ అడ్డమైన హేట్రేట్ ని జనాలకి వాళ్ళకి పెంచి పోషించడం అనమాట. ఇప్పుడు ఏమిటి కొన్ని క్వశ్చనబుల్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే బోస్ ని పెద్దపీట వెయ్యలేదు గాంధీ, కానీ చంపించారు అనటం ఎంత అన్యాయం అండి. ఇప్పుడు ఐ వాజ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ భగత్ సింగ్. నేను ఒక అథెయిస్ట్ అంటే నేను ఒక నాస్తికుని కావడానికి కారణం భగత్ సింగే. కానీ భగత్ సింగ్ చావుకు గాంధీ కారణం అంటే నేను నమ్మ. గాంధీకి నాకు ఐడియాలజికల్ గా డిఫరెన్సెస్ ఉంటాయి, నేను క్రిటిసైజ్ చేస్తా. కానీ గాంధీ పనికిరాను వేస్ట్ అని నేను అసలు ఆ సాహసాన్ని నేను చేయాలి. ఈవెన్ దో ఎనీ ఫ్రీడమ్, అది ఎందుకు ఇలా అర్థమైతే లేదు. సుభాష్ చంద్రబోస్ చెప్పిండ గాంధీ ఇది అదే అని. అదే అయితే వీళ్ళు ఈ గత 100 years హిస్టరీని ఎరేజ్ చేసి మా పాతకాలపు హిస్టరీ చాలా గొప్ప అని చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నాను. దట్స్ వాట్ దే ట్రైయింగ్ టు డు. కరెక్ట్ అన్న. ఇన్వేడర్స్, ఇస్లాం ఇన్వేడర్స్ వచ్చినప్పుడు లేకపోతే క్రిస్టియన్ ఇన్వేడర్స్ వచ్చినప్పుడు మూసుకొని కూకున్న ఈ బ్రాహ్మణ మతం ఏం చేసింది? అంత చేతులు కట్టుకుని కూకుందా? అందరూ అదే పని చేశారండి. వాళ్ళకున్న ఒకే ఒక జాబ్ చెప్తూనే ఉంటారు కదా, క్షత్రియులు అనేవాళ్ళు ఉంటారు కదా, దేర్ ఓన్లీ జాబ్ ఇన్ దేర్ బ్లడీ లైఫ్ ఈజ్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ అండి. వాళ్ళ చేయలేదు, వెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడుకున్నారు తెలుసా. వెళ్ళి వీళ్ళ దాని మొఘలోళ్ళ దాని ఏమంటారు సైన్యాధిపతులు కానీ లేకపోతే చిన్న చిన్న సైన్యాల గ్రూప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి పేష్వాలు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ కూర్చున్నారు. వాళ్ళ కింద పనిచేసినారు. కొలువుల్లోనేమో బ్రాహ్మణులు పనిచేసినారు, సైన్యంలో ఏమో వీళ్ళు పనిచేశారు. ఎవరు? మన క్షత్రియులు. దేశ ద్రోహులు అంటే వాళ్ళే. ఆఖరికి బ్రిటిష్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కొలువుల్లోనే వాళ్ళ ఆఫీసుల్లోనే పనిచేసేది బ్రాహ్మణ్స్ అండ్ ఇది మన క్షత్రియాస్. చదువుకుంది వాళ్లే కదా. సో కాబట్టి మిగతా వాళ్ళకి సూత్రులకి అవకాశం లేదు. సో చదువు లేదు కాబట్టి వాళ్ళందరూ పని చేయడానికి కూడా అనర్హులు. కింద తొక్కి పని చేయించేవాళ్ళు అనుకో, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళ ఆఫీసుల్లో కూర్చుని వాళ్ళ అఫీషియల్ రికార్డ్స్ ని రాసుకుంటూ కూర్చున్నది మాత్రం వీళ్ళే. ఇప్పుడు ఎవరైతే మనకి దేశభక్తి అనే బోడి కథలు చెప్తున్నారు చూసారా, మనం వాళ్ళని తన్నేసాం వీళ్ళని తన్నేసాం, వాళ్ళు ఏం తనలేదు, వాళ్ళ కింద కూర్చుని రాసుకున్నారు. ఆఖరికి వీళ్ళ కూతుర్లను కూడా ఇచ్చారండి. అక్బర్కి ఇచ్చాడు కదా, రాజ్పుతే ఇచ్చాడు కదా కూతుర్ని.
అవునవును. రైట్? చెల్లెల్ని, కూతుర్లని అల్లుళ్ళు చేసుకున్నారు. వాళ్ళొచ్చి మనకిప్పుడు మొగలోళ్ళు అట్టాగా మేము దేశభక్తులు అని చెప్పి కథలు చెప్తున్నారు. దేశ ద్రోహులంటే వీళ్ళేనండి. హ్మ్. ఉన్న ఓకే. ఒకే ఒక జాబ్ వాళ్ళది. దేర్ ఇస్ వాళ్ళ మొత్తం ధర్మం ప్రకారం వాళ్ళకున్న ఓన్లీ సింగిల్ జాబ్ ఈస్ టు ప్రొటెక్ట్ ద కంట్రీ. అది చేయలేదు వాళ్ళు. సేమ్ అన్న. ఒకసారి చిన్న డిబేట్ జరిగినప్పుడు అంటే కృష్ణుడి మీద డిబేట్ జరిగింది. శ్రీకృష్ణుడు ఇట్లా భగవద్గీతలో పాండవుల సైడ్ నిలబడ్డాడు, ధర్మం సైడ్ నిలబడ్డాడు అని చెప్పేసి ఒక పాయింట్ హ్మ్. ఆఫ్ వ్యూలో చెప్పారు. అప్పుడు నేను ఒక ముచ్చట ఒకటే ముచ్చట చెప్పిన ఏంటంటే, ధర్మరాజు నిజంగా క్షత్రియుడైతే క్షత్రియునికున్న ఏకైక పని రాజ్యాన్ని కాపాడడం, అక్కడ శాంతిని నెలకొల్పడం, అన్ని మంచిగా చూసుకోవడం. కానీ హ్మ్. తాగి పోయి ఎక్కడనో జూదమాడి అని ఆ రాజ్యాన్ని మొత్తం తాకట్టు పెట్టి ఆయన సొంత పెళ్ళాన్ని తాకట్టు పెట్టినప్పుడు విచక్షణ లేనోడు ఎట్లా రాజు అవుతాడు? హ్మ్. అది రాజ్యం అని ఎట్లా చెప్పుకుంటాడు? అని పని కేవలం దాన్ని ప్రొటెక్ట్ చేసాడే, దాన్ని తాకట్టు పెట్టుడు కాదు. అవును. అప్పుడు తాకట్టు పెట్టే స్థితికి ఏంటంటే విచక్షణ లేనోడు. విచక్షణ లేనోడు తరపున ధర్మం ఉందన్నోడు ఆడే ధర్మం లేనోడు నిజానికి. అంటే శ్రీకృష్ణుడికి అవును. ధర్మం లేనట్టే. టెక్నికల్‌గా మాట్లాడుకుంటే అదే. ఐ టోల్డ్ కదండీ! భగవద్గీత ఈస్ ఎ మర్డర్ మాన్యువల్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే అది చదివిన తర్వాత స్టోరీ ప్రకారం రియాలిటీలో ఎలా జరిగి చావలేదు గానీ, బట్ స్టోరీ ప్రకారం చూసినా సరే, ఆ బుక్ చదివిన ఆ భగవద్గీత చెప్పిన స్టోరీ విన్న తర్వాత 7 అక్షౌహిణుల జనాల్ని చంపేసాడండి. అంతకుముందు చంపదలుచుకోలేదు. నేను చంపను. నేను కావాలంటే నేనన్నా చస్తా. లేదా నేను హిమాలయాలకు పోతా. నాకొద్దు. ఈ పాపం నాకొద్దు. నేను పోతా అన్నోడిని. లేదు నువ్వు చంపాల్సిందే అని చెప్పి 7 అక్షౌహిణుల సైన్యాన్ని చంపించాడు. లక్షల మందిని చంపించాడు. దట్స్ ఈక్వల్ టు ఖురాన్ టు మీ. సిమిలర్‌లీ. తప్పే లేదు. రెండిటిని కంపేర్ చేసాడు. అసలు ప్రతిది కంపేర్ చేసేది తప్పులేదు. అన్నీ సేమ్ అంతే ఉంటాయి. అండ్ ఒక చిన్న మీరేమన్నా అంటే ఎట్లా అసలకి మీరు ఈ దేశాన్ని ఎట్లా డిఫైన్ చేస్తారు? అసలు దేశం అంటే ఎట్లా డిఫైన్ చేస్తారన్న మీరు? ఎందుకంటే దేశభక్తి అది ఇది అని చెప్పేసి ఇంత ఉరుతురు కదా! సో దేశాన్ని మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు? హ్మ్. నేను సింపుల్‌గా చెప్పేదేంటంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న డెఫినిషన్ ఈస్ ద టెరిటరీ అండి. మన టెరిటరీ మనం ఏదైతే ఇప్పుడు ఉంటున్నామో మన జియోగ్రాఫికల్ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, హ్మ్. అందులోపల పుట్టిన ప్రతి ఒక్కడు ఇండియన్. అంతే. అందులోపల ప్రతి ఒక్కడు పుట్టినోడు ఇండియన్. ఆ సార్వభౌమత్వాన్ని, ఆ బార్డర్స్‌ని ఉంచడానికి ఆ ప్రొటెక్షన్‌కి హెల్ప్ చేసేవాళ్ళందరూ. అన్ని విధాలుగా. చిన్న చిన్న పని చేసేవాళ్ళు గూడా ఆ ప్రొటెక్షన్‌కి హెల్ప్ చేసేవాళ్ళే. వీళ్ళందరూ హ్మ్. ఇండియన్స్ అండి. ఇక్కడ పుట్టినోళ్ళందరూ ఈ దేశానికి చెందినోళ్ళే. ఎవ్వడు ఫారినర్ గాదు ఇక్కడ. ఇఫ్ యూ ఆర్ బోర్న్ ఇన్ థిస్ కంట్రీ, యూ ఆర్ ఆఫ్ థిస్ కంట్రీ. దట్స్ ఇట్. అండ్ ఇఫ్ యూ ఆర్ టేకింగ్ ఎ పాస్‌పోర్ట్, యూ ఆర్ ఆఫ్ థిస్ కంట్రీ. దట్స్ ఆల్. నేను ఇంకొక పాయింట్ యాడ్ చేస్తున్నా. మీరు చెప్పినట్టు ఇక్కడ పుట్టినోళ్ళందరూ దేశభక్తులే. కానీ ఇక్కడ పుట్టిన పక్కోడిని నువ్వు దేశభక్తుని కాదు అన్నోడు అసలు దేశభక్తుడే కాదని నేను అనుకుంటున్నా. యాహ్! అది కరెక్టే. ఇప్పుడు భక్తి సంగతి పక్కన పెట్టేద్దాం. పౌరుడు అంటారు చూసారా? హ్మ్. ఐయామ్ డిఫైనింగ్ ద వర్డ్ పౌరుడు అన్నమాట. సో, పౌరుడు అంటే యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇక్కడ పుట్టినా, ఇక్కడ పాస్‌పోర్ట్ తీసుకున్నా సరే యూ ఆర్ ఎ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. ఇండియాకి యాహ్! డ్యూయల్ సిటిజన్‌షిప్ లేదు కాబట్టి మీకు 2, 3 పాస్‌పోర్ట్‌లు ఉండే అవకాశం లేదు. ఉంటే ఇండియన్ పాస్‌పోర్ట్ ఆర్ సమ్‌వన్ ఎల్సెస్ సో, ఇఫ్ యూ ఆర్ అన్ హ్మ్. ఇండియన్, యూ ఆర్ అన్ ఇండియన్ ఇఫ్ యూ హావ్ అన్ ఇండియన్ పాస్‌పోర్ట్ ఆర్ ఇఫ్ యూ ఆర్ బోర్న్ ఇన్ దిస్ కంట్రీ. అలా పుట్టిన వాడిని, అలా పాస్‌పోర్ట్ ఉన్నవాడిని నువ్వు ఇండియన్ కాదు అని అంటున్నాడంటే వాడు ద్రోహి. You హ్మ్. cannot call anyone who has an Indian passport, who has a birth certificate in India as not Indian. వాడు ఏ మతమైనా గాని, ఎలాంటోడైనా గాని, శత్రువైనా లేకపోతే అది హంతకుడైనా ఎవడైనా సరే హి ఈస్ ఎన్ ఇండియన్ సిటిజన్. హ్మ్. అది మాత్రం ఒప్పుకొని తీరాల్సిందే. దట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ సావర్నిటీ అండి. సారీ డెఫినిషన్ ఆఫ్ సిటిజన్‌షిప్. హ్మ్. either by domicile or by birth. Domicility is given by staying for some time and gaining your passport, హ్మ్. right? ఓకే అన్న.